నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కాళ్ళ మడాల పగుళ్ళు, దీనికి కారణం స్వయంకృతాపరాధమే. మనం స్నానం చేసేటప్పుడు మొహం తోముకోవటం, ఒళ్ళు తోముకోవటంతో పాటు కాళ్ళ పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కాళ్ళు పగిలి కొంతమందికి ఆ పగుళ్ళ మధ్యలో దుమ్ము, ధూళి, మట్టి వెళ్ళి తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ కాళ్ళు పగలటానికి గల కారణము అక్కడ మృత కణాలను మనము తొలగించకపోవటమే. మనం స్నానం చేసేటప్పుడు ఆ మడాల దగ్గర ఉండే మృత కణాలను తొలగించినచో ఈ కాళ్ళు పగలటం అనేది రాదు. మృత కణాలు అక్కడ పేరుకుపోయి చర్మం గట్టిపడి చర్మం ఎండిపోయి తేమను కోల్పోయి పగులుతూ ఉంటాయి. ఆ మడం దగ్గర నూనె గ్రంథులు ఏమి ఉండవు. మడము దగ్గర నూనె గ్రంథులు లేని కారణం వల్ల మడం పొడిగా అయిపోతుంది. మనం స్నానం చేసేటప్పుడు ఆ మడంపై ఉండే ఆ చర్మాన్ని ఒక రాయి ఉంటుంది, దాన్ని ప్యూమిక్ స్టోన్ అంటారు. ఆ ప్యూమిక్ స్టోన్ పెట్టుకుని మడం దగ్గరుండే ఆ మృత కణాలను చర్మంపై తొలగించటము ద్వారా ఈ మడం మీద పగుళ్ళు రావు. ప్యూమిక్ స్టోను లేకపోతే ఒక బ్రష్ తీసుకుని ఈ కొంత తడిచిన తర్వాత, పాదము నీళ్లతో తడిచిన తర్వాత బ్రష్తో అక్కడ రుద్దటము ద్వారా మృత కణాలను తొలగించవచ్చు. లేదా స్నానానికి ముందు ఒక బేసిన్లో గోరువెచ్చటి నీళ్లు పోసి దాంట్లో 2 స్పూన్ల ఉప్పు, ఆ ఉప్పు నీళ్ళలో కాళ్ళు పెట్టడము ద్వారా చర్మము మెత్తబడుతుంది. ఈ విధంగా స్నానం చేసేటప్పుడు మడంపై ఉన్న మృత కణాలను తొలగించటం అనేది ఈ పగుళ్ళు రాకుండా నివారిస్తుంది. దీంతోపాటు మనము పాదరక్షలు తప్పనిసరిగా ధరించాలి. అది కూడా బూట్లు వాడటం ఇంకా మంచిది. బూట్లు వాడేవారు కాటన్తో తయారు చేసిన సాక్స్ ధరించాలి. కాటన్ సాక్స్ ధరించటము ద్వారా ఈ మడాలు పగలకుండా ఉంటాయి. ఇంకా దీనికి మడాలు పగిలినాయి, నొప్పిగా ఉంది, అటువంటి వాటికి కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి. ఈ చిట్కా వైద్యాలు పాటించటము ద్వారా పూర్తిగా ఈ పగుళ్లను నివారించుకోవచ్చు. ఒక కొవ్వొత్తి తీసుకోండి. కొవ్వొత్తిని మనము కూరగాయలు తురిమినట్టుగా కొవ్వొత్తిని తురిమేస్తే చిన్న చిన్న పొడి వస్తుంది. అదొక స్పూను కొవ్వు ఒత్తి తురిమినప్పుడు వచ్చే పొడి. 1 స్పూను కొబ్బరి నూనె కానీ ఆవ నూనె కానీ, ఒక స్టీల్ గిన్నెలో 1 స్పూను కొవ్వొత్తి పొడి, 1 స్పూని ఆవ నూనె కానీ కొబ్బరి నూనె కానీ కలపాలి. కలిపిన తర్వాత ఈ స్టీల్ గిన్నెని వేడి నీళ్ళల్లో, కాగుతున్న వేడి నీళ్ళలో గిన్నెను పెడితే ఆ కొవ్వు ఒత్తి ఆ పిండి లాంటిది కరిగిపోతుంది. ఆ కొవ్వొత్తి కరిగిన తర్వాత దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్, విటమిన్ ఈ అనేది మందుల షాపులో దొరుకుతుంది క్యాప్సూలు. 2 గొట్టాలు దాన్ని కత్తిరించి విటమిన్ ఈ గొట్టము లోపల ఉండే జెల్లీ లాంటి పదార్థాన్ని ఈ స్టీల్ గిన్నెలోకి వేయాలి. బాగా పూర్తిగా కలపాలి. కలిపిన తర్వాత 2 మడాలకి రాత్రి పడుకునేటప్పుడు దాన్ని రాస్తే ఆ విధంగా 15 రోజులు వాడటం వల్ల ఈ మడాలపై పగుళ్ళు పూర్తిగా నివారించబడతాయి.
ఈ పొగుళ్ళు ఎక్కువగా శీతాకాలంలో మనం గమనిస్తూ ఉంటాం. శీతాకాలంలో నీరు తక్కువ తాగుతుంటారు. ఎవరైతే మంచినీళ్ళు తక్కువ తాగుతారో వాళ్ళకి ఈ మడాల పగుళ్ళ సమస్య అధికంగా మనం గమనిస్తూ ఉంటాం. ఇక రెండవ చిట్కా, ఒక 2 స్పూన్ల బియ్యం పిండి ఒక గిన్నెలో తీసుకుని దాంట్లో 1 స్పూను యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. 2 స్పూన్ల బియ్యం పిండి, యాపిల్ సైడర్ వెనిగర్ 1 స్పూను కలిపిన తర్వాత దాంట్లో 1 స్పూను తేనె వేయాలి. ఆ తేనె వేసి దాన్ని మిశ్రమం తయారు చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. కాళ్ళను ఒక ప్లాస్టిక్ తొట్టెలో లేదు ప్లాస్టిక్ దాంట్లో ఒక 2 స్పూన్లు ఉప్పు వేసి కాళ్ళు మునిగేలా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టాలి. ఒక 10 నిమిషాల పాటు ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టడం ద్వారా చర్మం మెత్తబడుతుంది. తదుపరి కాళ్ళను నీళ్ళలోంచి బయటికి తీసి పొడైన తర్వాత ఈ బియ్యపు పిండి, యాపిల్ సైడర్ వెనిగరు, తేనె మిశ్రమాన్ని 2 కాళ్ళకు పగిలిన చోట రాయటం ద్వారా రాత్రంతా అలాగే ఉండటం. ఇది 2 వారాలు వాడితే పూర్తిగా కాళ్ళ పగుళ్ళు అనేవి నివారించబడతాయి. ఏది ఏమైనా స్నానం చేసేటప్పుడు 2 నిమిషాల సమయం కేటాయించి మడాల వెనుక ఉండే మృత కణాలను ప్యూమిక్ స్టోన్ కానీ, బ్రష్ కానీ, లేదు కాలు మీద కాలు పెట్టి తోమటం ద్వారా కూడా, కాలు మీద కాలు పెట్టి తోముతుంటారు, ఆ విధంగా కూడా మృత కణాలను తొలగించి అక్కడ చర్మము మందంగా కాకుండా నివారించుకోవటం ద్వారా కాళ్ళ పగుళ్ళు రాకుండా నివారించుకోవచ్చు. కాళ్ళ పగుళ్ళ వల్ల నొప్పి, తర్వాత అక్కడ మనకు అసహ్యంగా ఉండటం, ఆ పగుళ్ళలో దుమ్ము ధూళి చేరటం, ముఖ్యంగా మహిళలకి ఈ కాళ్ళు పగిలితే అందవిహీనంగా ఉంటాయి. అందుచేత పాదాల సౌందర్యంపై కనీసం కొద్ది నిమిషాల సమయం స్నానము చేసేటప్పుడు కొంత సమయం కేటాయించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.